హలో ఫోక్స్, వెల్కమ్ టు అమాల్గమేషన్ మీడియా. బై ట్రైన్ హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి వెళ్ళాం. అక్కడ నుంచి బై రోడ్ తిర్యానీకి వెళ్ళాం. తిర్యానీ నుంచి చాలా ఊర్లు దాటుకుంటూ వెళ్ళాం. చెట్టు పుట్ట దాటి, కొండ కోన దాటి, చేను చెలక దాటి, గొడ్డు గోద దాటి, వాగు వంక దాటి, అమ్మయ్య చివరికి వచ్చేసాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరు గిసిగూడ. ఈ ఊరు సిటీకి, టౌన్కి చాలా దూరంగా అడవి మధ్యలో ఉంది. ఈ ఊర్లో ఉండే ట్రైబ్స్ పేరు కొల్లం. ఈ కొల్లం వాళ్ళు కొల్లం అనే భాషలోనే మాట్లాడతారు. ట్రైబ్స్ కల్చర్, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాం. అందరు చాలా ఫార్మల్గా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ ఫ్రెండ్ అయింది తనే, విజయలక్ష్మి. తనకి మాటలు రావు. వెళ్ళగానే ఫస్ట్ ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అది జొన్న గటక అండ్ విప్ప పువ్వు. మనకు పెద్ద అలవాటు లేదు, కొంచెం ఇబ్బంది పడ్డాము, బట్ ఇట్ వాజ్ గుడ్. ఆ ఫార్మాలిటీస్ని పక్కన పెట్టి వాళ్ళతో క్లోజ్ అవ్వాలని ట్రై చేశాం. దిస్ ఇస్ హౌ దే గ్రీట్. ఎవరైనా పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రామ్ రామ్ చెప్తారంట. వీళ్ళు పెంచుకునే డొమెస్టిక్ యానిమల్స్ కౌస్ ఇంకా గోట్స్. కౌస్ని కట్టేశారు, గోట్స్ మాత్రం మనుషుల మధ్యలో తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దే డోంట్ మిల్క్ ద కౌస్. వాళ్ళు దూడనే పాలు తాగనిస్తారు. వీళ్ళు పాలు పెరుగు తినరు, ఆవుల్ని వ్యవసాయానికే వాడుకుంటారు. Is where we're staying tonight. ఇప్పుడే మా కోసం లంచ్ వండారు. వీళ్ళు అన్నం తినారంట. జొన్న సంగటి అండ్ పప్పు వండారు. రోజు అదే తింటారంట. పప్పు విత్ ఆనియన్. గిసిగూడలో 28 హౌసెస్ ఉన్నాయి. వీళ్ళందరికీ హెడ్ పటేల్. అది ఆయనకి హెరిడిటరీ రైట్, అంటే వాళ్ళ నాన్న పటేల్, వాళ్ళ తాత పటేల్. పాప రాట్లేదు ఏంటని వాళ్ళు చూస్తుంది. ఇలా వెళ్తుంది. Bros got swag. వీళ్ళకి మర్యాదలు చాలా ఎక్కువ. మా లంచ్ అయ్యే వరకు ఎవరూ తినలేదు. మా లంచ్ అయిన తర్వాత వాళ్ళు తిని వాళ్ళ డైలీ పనులు స్టార్ట్ చేసుకున్నారు. చుట్టూ ఊడవడము, ఇంకా వాటర్ తెచ్చుకోవడము లాంటి పనులన్నీ. ఇవాళ మా కోసం వాళ్ళు ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని ట్రై చేసాము. ఇక్కడ వాళ్ళకి సోలార్ ప్యానెల్తో నడిచే ట్యాప్ క్లోజ్గానే ఉంది. మిషన్ భగీరథ ట్యాంక్ కూడా ఉంది, కానీ ఆఫ్ నో యూస్. చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందంట. అది కూడా అప్పుడప్పుడు వస్తుంది. జనరల్గా అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 400 మీటర్స్ వాక్ చేసి తీసుకొచ్చుకోవాలి. ఈ వాటర్ తెచ్చే డ్యూటీ ఇంట్లో ఉన్న అన్మ్యారీడ్ యంగ్ అమ్మాయిలది అనుకుంటా. వాళ్ళే అందరూ తీసుకొచ్చారు వాటరు. ఒకేసారి 2-3 బిందెలు కూడా మోసుకెళ్ళారు. వాళ్ళ ఈవినింగ్ పనంతా అయిపోయిన తర్వాత చూస్తే చాలామంది సేమ్ ఒకటే కామన్ హెయిర్ స్టైల్ వేసుకున్నారు. అది మా మీద కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తే మా అందరికీ వేశారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలిసింది ఏంటి అంటే ఈ ఊర్లో 5th క్లాస్ వరకే ఉంది. ఆ 5th క్లాస్ వరకు కూడా రెగ్యులర్గా రారు. 5th తర్వాత చదవాలి అంటే దూరం వెళ్ళాలి. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా 5th వరకు ఆపేశారు. చాలా తక్కువ మంది బయట హాస్టల్స్కి వెళ్ళి చదువుతున్నారు. వీళ్ళకి బేసిక్ హెల్త్ కేర్ కూడా లేదు. చైల్డ్ బర్త్ కూడా మోస్ట్లీ ఇంట్లోనే జరుగుతుంది. చాలా రేర్గా క్రిటికల్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది హాస్పిటల్కి. బట్ అది కూడా చాలా దూరం అండ్ రోడ్ కూడా అంత కన్వీనియంట్ కాదు. ఇంకా కమ్యూనికేషన్కి వస్తే జీరో నెట్వర్క్. మా ఫోన్స్ అక్కడ ఉన్నంతసేపు కెమెరాకి తప్ప ఇంకా దేనికి ఉపయోగం లేవు.
ఈవినింగ్ ఒట్టిగట్ల నడుచుకుంటూ వెళ్దామంటే మమ్మల్ని వాళ్ళ పొలం వైపు తీసుకెళ్లారు. అక్కడంతా పొలం దున్ని రెడీగా ఉంచారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ రెయిన్. ఇదే వాళ్ళ స్కూల్. ఈవినింగ్ వరకు కొంతమంది అమ్మాయిలు మాతో కంఫర్టబుల్ అయిపోయారు. ఊరంతా తిప్పి చూపించారు. చీకటి పడుతుందని ఇంకా ఇంటికి వచ్చేసాము. చాలా మియర్ లైటింగ్. ఇంటికి ఒకటో మ్యాక్సిమం 2 బల్బ్స్ ఉన్నాయి అంతే. వాళ్ళు మా కోసం ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. దానికోసం మాకు ఎర్లీగా డిన్నర్ పెట్టారు. డిన్నర్లో మాకు వైట్ రైస్ ఇచ్చారు. వైట్ రైస్ అనేది వాళ్ళకి చాలా స్పెషల్, అంటే చాలా రేర్గా తింటారు. వాళ్ళు పండించేది మిల్లెట్స్, సో వాళ్ళు రోజు తినేది కూడా మిల్లెట్సే. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే వాళ్ళు పప్పే తింటారు. వెజిటేబుల్స్ అనేది అసలు వాళ్ళు చాలా రేర్గా తింటారు. కూరగాయలు పండించుకోవచ్చు కదా అంటే పురుగులు వస్తాయి, పండవు అని చెప్తున్నారు. వెజిటేబుల్ సెల్లర్ వీక్లీ వన్స్ వస్తున్నారు, బికాజ్ రావడం కూడా కష్టమే. ఇంకా మ్యాక్సిమం వీళ్ళు వాడిన కూరగాయలు అంటే మేము చూసింది చిల్లీ అండ్ టొమాటోస్. పప్పేనా? మళ్ళీ పప్పేనా? మీకు ఏ కూర అంటే ఇష్టం? మీకు ఏ కూర అంటే ఇష్టం? కోడి. అవునా? వీళ్ళు వాలీబాలే ఆడతారు. జై శ్రీరామ్. బయట చదువుకుంటుందంట. నువ్వు డాక్టర్ అవుతావా? తనే అవుతావా? డిన్నర్ కూడా అయిన తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ స్టార్ట్ చేశారు. ఈ డాన్స్ చాలా రిథమిక్గా, స్టెప్స్ చాలా కష్టంగా అనిపించాయి. బట్ వీ గేవ్ అ ట్రై. ఈ ఆర్ట్ ఫామ్ని ఊర్లో ఉన్న పెద్ద చిన్న ఆడ మగ అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేశారు. పొద్దున లేచేసరికి వాళ్ళ ఇల్లు ముందు అంతా ఊడ్చేసుకున్నారు. కానీ మనలాగా వాళ్ళకి రోజు ఇంటి ముందు ముగ్గేసుకునేది లేదంట. ఓన్లీ పండగలప్పుడే వేసుకుంటారంట. ఈ ఊరికి కొంచెం దూరంలోనే ఒక 150-200 మీటర్స్లో ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. అదేంటా అని చూడడానికి వెళ్ళాము. అక్కడ వి మెట్ దిస్ లేడీ. షీ ఈజ్ ద ఓల్డెస్ట్ అమాంగ్ దిస్ ట్రైబ్. వాళ్ళు కూడా ఈ ఊరు వాళ్ళేనంట. గొడవలు రావడం వల్ల కొంచెం దూరంలో ఇల్లు కట్టుకున్నారంట. మేము అలా ఊరు తిరిగి వచ్చేసరికి వేడివేడిగా మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది. దీనికోసం 3-4 ఆడవాళ్ళు జొన్నలు దంచారంట. ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంకొంచెం క్లోజ్ అవుదామని చెప్పి ఒక చిన్న యాక్టివిటీ స్టార్ట్ చేశాము, ఆర్ట్ క్యాంప్. దీనికోసం మేము క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, పేపర్స్ అవి ముందే తెచ్చిపెట్టుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలందరినీ బలవంతంగా ఎత్తుకొని రావాల్సి వచ్చింది. కానీ వన్స్ దే స్టార్టెడ్, యూ వోంట్ బిలీవ్ 4 hours వరకు ఇది నడుస్తానే ఉంది. ఆ కలరా వాళ్ళ దగ్గర ఉన్నట్టు. అరే సంతోష్, ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉన్నాయి అన్ని కలర్స్. షార్ప్ చేసుకో. పేరు రాయడం వచ్చా మీకు? ఇక్కడే ఈ బ్లాక్
అది అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడారు. వాళ్ళకి క్రికెట్ కూడా తెలీదు, వాళ్ళు వాలీబాలే ఎక్కువ ఆడతారంట. మన కోసం ఇంత చేస్తున్నారు, యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని ఆ రోజు లంచ్ మేమే ప్రిపేర్ చేస్తాం మా స్టైల్లో అని చెప్పి మార్నింగ్ 5:30కి మనిషిని పంపించాము. చికెన్, బాస్మతి రైస్, కూరగాయలు లాంటివన్నీ తీసుకొని రమ్మని చెప్పి. టైం ఆల్మోస్ట్ 11:30 అయింది, కానీ అప్పటి వరకు కూడా మాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఏం జరుగుతుందో. ఆర్ట్ క్యాంప్ మాత్రం నడుస్తూనే ఉంది అంటిల్ వీ వర్ అవుట్ ఆఫ్ ఐడియాస్. మీన్వైల్ ఈ బాబు పేరు పోషిరామ్. ఈ బాబుకి కళ్ళు కనపడట్లేదు, బట్ మిగతా అన్ని సెన్సెస్ తోటి భలే ట్రై చేస్తున్నాడు టు ఐడెంటిఫై ది ఆబ్జెక్ట్స్. దగ్గరికి వెళ్తే వాడికి కనిపిస్తున్నట్టుంది అన్నీ. ఇందాక గేమ్ ఆడేటప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి చూసి ఆడాడు. టైం ఆల్మోస్ట్ 1 దాటింది. పిల్లలందరూ బాగా క్లోజ్ అయిపోయారు. సర్కుల్ కోసం వెళ్ళిన మనిషి నుంచి మాత్రం నో ఇన్ఫర్మేషన్. అప్పుడు 3 కిలోమీటర్స్ వెళ్ళి ఒకసారి కాల్ చేయమని చెప్తే ఒకళ్ళు వెళ్ళారు. విషయం ఏంటంటే వెళ్ళిన తన బండి పంచర్ అయిందంట. సో పంచర్ వేయించుకోవడం కూడా చాలా కష్టం. ఒక అతను ఇంకో బండి తీసుకొని ఎదురెళ్ళాడు. సో దిస్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. మనిషికి కావాల్సిన 3 బేసిక్ నీడ్స్, ఫుడ్, వాటర్ అండ్ షెల్టర్. వీళ్ళకి ఉన్నాయా అంటే ఫుడ్ కాంప్రమైజ్డ్, వాటర్ కష్టం, షెల్టర్ ఓకే. ఒక సొసైటీకి కావాల్సిన బేసిక్ పబ్లిక్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ట్రాన్స్పోర్ట్, సేఫ్ డ్రింకింగ్ వాటర్. 1 out of 6 అంటే ఈ 6లో ఎలక్ట్రిసిటీ తప్ప వీళ్ళకి ఏమీ లేదు. ఇల్లు చిన్న, వాళ్ళ రోడ్స్ చిన్న, వాళ్ళ ఫెసిలిటీస్ చిన్న, కానీ వాళ్ళ డ్రీమ్స్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. ఒక అమ్మాయికి డాక్టర్ చదవాలని ఉంది, ఇంకొక అమ్మాయికి పోలీస్ అవ్వాలని ఉంది, ఇంకొక అమ్మాయికి 8th గ్రేడ్లో జాయిన్ అవ్వాలని ఉంది. అది బాలే, ఇంతేనా, నాకే ఎందుకు అని 100 కంప్లైంట్స్ చెప్పే మనలాంటి వాళ్ళకి ఇది ఒక ఐ ఓపెనర్ అవ్వాలి. లైఫ్ ఇస్ నాట్ జస్ట్ సన్షైన్స్ అండ్ రోజెస్ ఫర్ ఎవ్రీబడి. చాలా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే వీళ్ళకి లోకల్ షాప్లో అన్నిటికంటే సింపుల్గా దొరుకుతుంది గుట్కా. పెద్దవాళ్ళు తింటుంది చూసి చిన్నపిల్లలు, we even saw a 9-year-old eating it. We tried to educate them as much as we could, కానీ అన్నీ 1 dayలో జరగవు కదా. ఓకే, బట్ ఎవ్రీ స్టోరీ షుడ్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్. మన స్టోరీలో హ్యాపీ ఎండింగ్ ఏంటో తెలుసా? పోషిరామ్ గుర్తున్నాడా? అక్కడ ఒక లోకల్ గవర్నమెంట్ అఫీషియల్కి పోషిరామ్ స్టోరీ చెప్పాం అండ్ హీ టుక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. దిస్ 9th July ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఒక ఐకి సర్జరీ చేస్తున్నారు. హోప్ హీ గెట్స్ బ్యాక్ హిస్ సైట్. దిస్ ఇస్ నాట్ గుడ్ బై గిసిగూడ, దిస్ ఇస్ థ్యాంక్ యూ.